హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం యూజర్స్ అండ్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ అంటే యూజర్స్ ఎందుకు కావాలి, గ్రూప్స్ ఎందుకు కావాలి లినక్స్ సిస్టంలో, వాటి యొక్క అవసరం ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూజర్స్ అండ్ గ్రూప్స్ ఇన్ ద లినక్స్ సిస్టమ్. యూజర్ అంటే టు కంట్రోల్ ద సిస్టమ్. సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి యూజర్ అవసరం. యూజర్స్ and groups are used to control access to files and resources. Files ni resource ni control చేయడానికి యూజర్స్ గ్రూప్స్ కావాలి. ఫైల్స్ రిసోర్సెస్ అంటే is nothing but system, Linux system. Okay, users log into the system by supplying username and password. యూజర్స్ ఏం చేస్తారు, ఎలా సిస్టంలో లాగిన్ అవుతారు? సప్లయింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సిస్టంలోకి లాగిన్ అవుతారు. ఓకే, ఎవ్రీ ఫైల్ ఆన్ ద సిస్టంలో ప్రతి ఫైలు ఈజ్ ఓన్డ్ బై ఎ యూజర్ అండ్ అసోసియేటెడ్ విత్ గ్రూప్. ఒక యూజర్కి ఒక యూజర్ ఓన్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా ఫైల్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ls-l అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఫైలు ఓన్డ్ బై యూజర్, ఎవ్రీ ఫైల్. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ఫైల్స్ అన్ని చూస్తే ఈ ఫైల్స్ కి ఎవరండి ఓనర్? యూజర్, రూట్. ఇంకొక యూజర్ లోకి మనం స్విచ్ అయితే అక్కడ ఫైల్స్ చూస్తే అక్కడ ఫైల్స్ ఆ యూజర్ ఓనర్ అయి ఉంటాడు. ఓకే, సో రూట్ అనే యూజరు సూపర్ యూజర్ అని ఎందుకన్నామంటే ఈ యూజర్ ఓనర్ అయిన ఫైల్స్ చాలా ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ కెర్నల్ లో ఉన్న ఫైల్స్ అన్ని ఆ ఫైల్స్ కి ఓనరు రూట్. ఓకే, సో లినక్స్ సిస్టంలో ఏ ఫైల్ తీసుకున్నా ఆ ఫైల్ కి ఓనరు ఏదో ఒక యూజర్ అయి ఉంటాడు. దానికి అసోసియేటెడ్ గ్రూప్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫైల్ తీసుకుందాం, హెలో అనే ఫైల్ తీసుకుందాం. ఈ ఫైల్ కి ఓనరు రూట్. ఈ ఫైల్ కి గ్రూప్ ఓనర్, అసోసియేట్ గ్రూప్ రూట్. సో ఇలా ఉంటుంది. ఎవ్రీ ప్రాసెస్ హ్యాస్ అన్ ఓనర్ అండ్ గ్రూప్ అఫిలియేషన్. ప్రాసెస్ కి తీసుకున్నాం, మీరు ప్రాసెస్లు తీసుకుంటే విండోస్లో కానీ లినక్స్లో కానీ ఏ ప్రాసెస్ తీసుకున్నా ఆ ప్రాసెస్కి ఓనరు ఒక యూజర్ అయి ఉంటాడు. విండోస్లో తీసుకుందాం యూజర్స్. ఇక్కడ మీరు ప్రాసెస్లు తీసుకోండి. ప్రాసెస్లు తీసుకుంటే ఈ ప్రాసెస్కి ఓనర్ ఎవరండి? ఇప్పుడు నేను లాగిన్ అయిన యూజరే ట్రైనింగ్ అనే యూజర్ ఓనర్ అవుతారు. ఇక్కడ మనం యూజర్ ఉందా, ఇక్కడ ఇక్కడ లేదు, టైప్ స్టేటస్ ఇవన్నీ. సో ఈ ఒక ప్రాసెస్కి ఎవరు ఓనరు? యూజర్ అయి ఉంటారు. సో ఇక్కడ మీరు సర్వీసెస్కి వస్తే ఈ సర్వీసెస్ రన్ అవుతుంటే ఈ సర్వీసెస్ అన్ని ఏదో ఒక యూజర్ పైన రన్ అవుతాయి. ఇక్కడ కాకుండా మనం విండోస్లో సర్వీస్ కానీ ప్రాసెస్ కానీ ఇవ్వండి, లాగాన్ యూజర్స్, ఇవి సిస్టమ్ యూజర్స్. ఓకే, ఏదో ఒక యూజర్ మీద ప్రాసెస్ కానీ లేకపోతే సర్వీస్ కానీ రన్ అవుతాయి. అంటే యూజర్స్ అండ్ గ్రూప్స్ యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఒక్క యూజర్ కి ఒక యుఐడిని సిస్టమ్ అసైన్ చేస్తుంది. దాన్నే యూనిక్ ఐడెంటిఫికేషన్, యూనిక్ ఐడి. ఓకే, ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఎందుకంటే యూజర్స్ నేము అప్పర్ కేసులో లోవర్ కేసులో రెండు యూజర్స్ గా తీసుకుంటుంది. సో అందుకనే ప్రతి ఒక్క యూజర్ కి ఒక యుఐడి, యూజర్ నేమ్ తో పాటు యుఐడి కూడా ఉంటుంది. యూజర్స్ ఎక్కడ సేవ్ అవుతారు లినక్స్ సిస్టంలో? ఎక్కడ ఉంటారు? cat etc pass wd.
ఈ ఫైల్‌లో యూజర్స్ ఉంటారు. ఈ యూజర్ నేమ్ ఉంటుంది. యూజర్ ఐడీ ఉంటుంది. యూఐడీ. ఓకే. యూఐడీ ఉంటుంది. పాస్వర్డ్స్ ఎక్కడ సేవ్ అవుతాయంటే షాడో. జనరల్‌గా పాస్వర్డ్స్ అనేవి కనిపించకూడదు కదా! పాస్వర్డ్స్ అనేవి కనిపించకూడదు. బట్ మీరు పాస్వర్డ్స్ ఈ ఫైల్‌లో ఉంటాయని చెప్తున్నారు. సో, ప్రాబ్లమ్ లేదా? పాస్వర్డ్ తెలిస్తే ప్రాబ్లమ్ లేదా? అంటే ఇక్కడ పాస్వర్డ్స్ ఈ ఫైల్‌లో సేవ్ అవుతాయని చెప్పాను గానీ, పాస్వర్డ్స్ అందరికీ కనిపిస్తాయని చెప్పను. ఓకే. పాస్వర్డ్స్ ఇక్కడ ఎన్‌క్రిప్టెడ్‌గా అయ్యుంటాయి. పాస్వర్డ్స్ ఇక్కడ ఎన్‌క్రిప్ట్ అయ్యుంటాయి. పాస్వర్డ్స్ ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు నేను రూట్ యూజర్‌లో ఉన్నాను. రూట్ యూజర్‌లో ఉన్నా, ఇంకే యూజర్‌లో ఉన్నా ఈ ఫైల్ ఓపెన్ చేస్తే వాళ్ళకి పాస్వర్డ్స్ తెలిసిపోతాయనే మనకి భయం అవసరం లేదు. ఎందుకంటే పాస్వర్డ్స్ ఇక్కడ ఎన్‌క్రిప్ట్ అయిపోతాయి. కనిపించవు. మనకు అర్థం కావు. ఫస్ట్ ఎన్‌క్రిప్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఏఆర్ఎన్ అనే ఈ యూజర్ యొక్క పాస్వర్డ్ ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఇది పాస్వర్డ్. ఇంత పాస్వర్డ్ ఇచ్చానండి నేను ఇవ్వలేదు. కానీ ఇది ఎన్‌క్రిప్ట్ అయ్యి ఇలా కనిపిస్తుంది. చూడండి. సో, మిగతా వాటికి లేవు కదా! అంటే మిగతా వాటికి ఇలాగ ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఉంది అంటే దానర్థం పాస్వర్డ్ లేదు. ఇవన్నీ సిస్టమ్ యూజర్స్. మళ్ళీ రూట్‌కుంది చూసారా? రూట్‌కి పాస్వర్డ్ ఉంది. వీటన్నిటికి పాస్వర్డ్స్ లేవు. ఎందుకంటే ఇవన్నీ సిస్టమ్ యూజర్స్. ఓకే. సిస్టమ్‌తో పాటు వచ్చిన యూజర్స్. ఓకే. నెక్స్ట్. యూజర్స్ ఆర్ అసైన్డ్ ఎ హోమ్ డైరెక్టరీ. మీకు తెలుసు. ప్రతి ఒక్క యూజరు పని చేయాలంటే ఆ యూజర్‌కి హోమ్ డైరెక్టరీ ఉండాలి. మనం ఫైల్ సిస్టమ్ హైరార్కీ చెప్పుకునేటప్పుడు, ఫైల్ సిస్టమ్ హైరార్కీ చెప్పుకునేటప్పుడు కొద్దిగా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే ఇదొచ్చింది. ఫైల్ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు రు రూట్ ఇట్ ఈస్ ఎ హోమ్ డైరెక్టరీ ఫర్ రూట్ యూజర్. ఈ రూట్ అనే డైరెక్టరీ రూట్ యూజర్ వాడుతుంది. ఇది రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. ఓకే. రూట్ హోమ్ అనం. ఈ హోమ్ అనే డైరెక్టరీ ఫర్ అదర్ యూజర్స్ ఇన్ ద లినక్స్ సిస్టమ్. లినక్స్ సిస్టమ్‌లో అదర్ యూజర్స్ ఈ హోమ్ డైరెక్టరీని వాడతారు. అంటే ఇక్కడ లినక్స్ సిస్టమ్‌లో ఒక యూజర్ పనిచేయాలంటే ఆ యూజర్‌కి ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతది. యూజర్ క్రియేట్ చేసేటప్పుడే. ఎలా క్రియేట్ అవుతది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జే అనే యూజర్ ఉందనుకోండి. ఈ హోమ్ అనే డైరెక్టరీలో జే అనే యూజర్ క్రియేట్ అవుతది. దివ్య అనే యూజర్ క్రియేట్ చేసామనుకోండి. హోమ్ అనే డైరెక్టరీలో దివ్య అనే యూజర్ క్రియేట్ అవుతాయి. అంటే ఈ యూజర్స్ పనిచేయాలి అంటే ఒక హోమ్ డైరెక్టరీ కావాలి. దాన్నే యూజర్ స్టేట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఓకే. సో, మనం కూర్చొని లేదా నిల్చొని పని చేయాలంటే మనకో ప్లేస్ కావాలి గదా! అవునా? సో, అలానే లినక్స్ సిస్టమ్‌లో ఒక యూజర్ పని చేయాలంటే ఆ యూజర్ ఒక డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. ఆహ్, అక్కడి నుంచి యూజర్ పని చేస్తది. దాన్ని అందుకనే హోమ్ డైరెక్టరీ అంటాం. ఓకే. సో, ఇక్కడ యూజర్ క్రియేట్ అవ్వగానే మనకి ఒక హోమ్ డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతదనమాట. ఓకే. అండ్ ఇక్కడ హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవ్వడమే కాకుండా మనకి ఒక షెల్ కూడా అసైన్ అవుతది. ఒక షెల్. వన్ మోమెంట్. ఓకే. ఒక షెల్ అసైన్ అవుతది. ఈ ఫైల్‌ని చూసారా? ఈ ఫైల్ యూజర్స్ అందరూ ఉంటారు. సో, ఇప్పుడు ఏఆర్ఎన్ అనే యూజరు వాడుతున్న షెల్ బిన్ బాష్. ఒక్క నిమిషం అండి. మానిటర్ ఏదో ఇష్యూ ఉంది. ఓకే. బిన్ బాష్ అని. బిన్ బాష్ అనే షెల్ వాడుతుంది. సో, ఒక యూజర్‌కి ఏ షెల్‌లో పని చేయాలో ఆ షెల్ కూడా అసైన్ అయిపోతది. మనం క్యాట్ ఈటీసీ షెల్స్. ఇవి షెల్స్. షెల్ అంటే వేర్ వి కెన్ రన్ కమాండ్స్, వేర్ వి కెన్ రన్ సర్వీసెస్, వేర్ వి కెన్ రన్ ప్రోగ్రామ్స్. మీకు నేను
ఆర్కిటెక్చర్ చెప్పేటప్పుడు, లినక్స్ ఆర్కిటెక్చర్ చెప్పేటప్పుడు షెల్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో, మనం డైరెక్ట్‌గా కెర్నల్‌తో అంటే కెర్నల్‌తో కమ్యూనికేట్ కాలేం. ఈదర్ యూజర్స్ గానీ, ప్రోగ్రామ్స్ గానీ, ఎవరైనా సరే వి కెనాట్ డైరెక్ట్‌లీ ఇంటరాక్ట్ విత్ కెర్నల్ లైక్ విండోస్. ఇక్కడ మనం షెల్‌తో ఇంటరాక్ట్ అవుతాం. షెల్ అనేది లైక్ సెక్యూరిటీ గార్డ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ హార్డ్‌వేర్. కెర్నల్‌కి, హార్డ్‌వేర్‌కి ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. సో, కెర్నల్‌కి మనం ఏమైనా కమాండ్స్ పంపించాలంటే ఫస్ట్ షెల్‌కి పంపిస్తే షెల్ మనకి రెస్పాన్స్ ఇస్తది. షెల్ అనేది కెర్నల్‌తో కమ్యూనికేట్ అవుతా ఉంటది. సో, అందుకనే లినక్స్ అనేది వైరస్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా ఎందుకంటే మీరు ఏదైనా రాంగ్ ఎగ్జిక్యూట్ చేసినా, రాంగ్ రన్ చేసినా షెల్ అనేది అడ్డుకుంటది. షెల్ అనేది అడ్డుకుంటదనమాట. సో, ఒక యూజర్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక డైరెక్టరీ ఎలా క్రియేట్ అవుతదో అదే యూజర్ నేమ్‌తో ఒక షెల్ కూడా అసైన్ అయిపోతది. ఇందులో ఇవన్నీ షెల్స్. ఇందులో ఏదో ఒక షెల్ అనేది మనకి అసైన్ అవుతది. సో, ఇప్పుడు రూట్‌కి ఏ షెల్ అసైన్ అయింది? బిన్ బాష్. బిన్ బాష్ అనే ఈ షెల్ అసైన్ అయింది. కొన్ని షెల్స్ కొన్ని ఇక్కడ యూజర్స్, సిస్టమ్ యూజర్, నార్మల్ యూజర్, సూపర్ యూజర్ 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సో, సిస్టమ్ యూజర్స్ ఒక షెల్‌ని వాడుతది. నార్మల్ యూజర్స్ ఒక షెల్‌ని వాడతారు. సూపర్ యూజర్ ఒక షెల్‌ని వాడతారు. ఇలా డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ షెల్స్‌ని వాడుతా ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ మనకి ఏఆర్ఎన్ గాని, రూట్ గాని వాడే షెల్ బిన్ బాష్ ఈ షెల్ వాడుతున్నాయి. ఓకే. ఓకే. సో, అయితే ఈ షెల్ ఇక్కడ మనం చూసుకుంటే ఇవ్వండి టైప్స్ ఆఫ్ యూజర్స్. సూపర్ యూజర్ ఎవరండి? రూట్. సూపర్ యూజర్ రూట్. యూజర్ ఐడి 0. 0 నుంచి స్టార్ట్ అవుతుంది యూజర్ ఐడి. గ్రూప్ ఐడి 0. యూజర్ ఐడి 0, గ్రూప్ ఐడి 0 రూట్‌కి. రూట్ యొక్క హోమ్ డైరెక్టరీ రూట్. రూట్ వాడే షెల్ బిన్ బాష్. రూట్ వాడే షెల్ బిన్ బాష్. సిస్టమ్ యూజర్స్ అనేవి ఎఫ్‌టిపి, ఎస్ఎస్‌హెచ్, అపాచీ ఇవన్నీ సిస్టమ్ యూజర్స్. ఇవన్నీ కొన్ని మాత్రమే అక్కడ నేను మెన్షన్ చేశాను. అన్నీ సో, వీటి యొక్క యూజర్ ఐడీస్ 1-499 ఉంటది. 1-499. ఈ గ్రూప్ ఐడీస్ కూడా 1-499. వాటి యొక్క హోమ్ డైరెక్టరీ వార్ ఎఫ్‌టిపి. ఈ సిస్టమ్ యొక్క హోమ్ డైరెక్టరీస్ వార్‌లో ఇగో ఎఫ్‌టిపి, వార్‌లో ఎస్ఎస్‌హెచ్, వార్‌లో అపాచీ అని ఇలా క్రియేట్ అవుతాయి హోమ్ డైరెక్టరీస్. సిస్టమ్ యూజర్స్‌కి హోమ్ డైరెక్టరీ వార్‌లో ఈచ్ యూజర్‌కి ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతా ఉంటాయి. ఎఫ్‌టిపి అంటే ఎఫ్‌టిపి, అపాచీ అంటే అపాచీ ఇలా ఒక్కొక్క యూజర్‌కి ఒక్కొక్క డైరెక్టరీ క్రియేట్ అవుతది అండర్ రూట్ వార్. ఓకే. సో, వాటికి ఈ ఈ షెల్ అనేది మనకి అసైన్ అవుతది. ఇక్కడే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపాచీకి అపాచీ ఓకే. బిన్ అయినా ఓకే. ఇవన్నీ మెయిల్ అయినా అపాచీ అపాచీ లేదా ఇక్కడ? అపాచీ ఇన్‌స్టాల్ చేయలేదు. మర్చిపోయాను. అపాచీ ఇన్‌స్టాల్ చేయలేదు కాబట్టి అపాచీ లేదు. ఓకే. ఎఫ్‌టిపి ఉంటది చూద్దాం. ఎఫ్‌టిపికి హస్ బీన్ నో లాగిన్. అపాచీ అనేది ఒక వెబ్ సర్వీస్. దాన్ని మనం ఇన్‌స్టాల్ చేస్తే ఇక్కడ క్రియేట్ అవుతది. ఓకే. ఓకే. ఎఫ్‌టిపి ఉంది చూసారా?
FTPకి నో లాగిన్, హెస్ బిన్ లాగిన్ అనే ఈ షెల్ వాడుతుంది. ఇలా మనకి నార్మల్ యూజర్స్ అంటే ఎవరండి? రూట్ యూజరు, సూపర్ యూజర్ కాబట్టి రూట్ యూజర్ ఇంకేమైనా యూజర్స్ క్రియేట్ చేస్తే ఆ యూజర్స్ని నార్మల్ యూజర్ అంట. నార్మల్ యూజర్స్ ఇవ్వండి. ఇలా డిఫరెంట్ యూజర్స్ని మనం ఉంటాయి. ఇక్కడ నార్మల్ యూజర్ ఎవరండి? ఏఆర్ఎన్. ఏఆర్ఎన్ అనేది నార్మల్ యూజర్, ఎందుకంటే ఇది రూట్ అనే యూజర్ ఈ యూజర్ని క్రియేట్ చేసింది. ఏఆర్ఎన్ బిన్ బ్యాష్ వాడుతుంది. సో ఈ నార్మల్ యూజర్స్ కి 500 నుంచి 60,000 వరకు యూజర్ ఐడీస్ ఉంటాయి. అంటే అసైన్ అవుతా ఉంటాయి. ఒక యూజర్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా ఒక యూఐడి అనేది అసైన్ చేస్తుంది లినక్స్ సిస్టమ్. అయితే మనం అసైన్ చేయొచ్చా? మనం కూడా అసైన్ చేయొచ్చు. పర్టికులర్ నంబర్ అయినా కావాలి, యూఐడి కావాలంటే మనం అసైన్ చేయొచ్చు. చెప్తాను అది కూడా. గ్రూప్ ఐడి కూడా అసైన్ అయిపోతుంది ఆటోమేటిక్. సో ఈ నార్మల్ యూజర్స్కి హోమ్ డైరెక్టరీ ఏంటంటే రూట్ హోమ్లో ఆ యూజర్ నేమ్తో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ యూజర్ నేమ్తో క్రియేట్ అవుతూ ఉంటాయి. సో షెల్ బిన్ బ్యాష్. సో ఈ షెల్ వాడతాయి నార్మల్ యూజర్స్. ఓకే, మనం ఈ నోట్సే కాదు, ఇక్కడ మనం చూసుకోవచ్చు. మేబీ నోట్స్ అవుట్డేటెడ్ అవ్వచ్చు, బట్ ఎప్పుడైనా సరే మనం ఏ యూజర్ ఏ షెల్ వాడుతుంది అనేది ఈ ఫైల్లో క్లియర్గా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, యూజర్ నేమ్ అండ్ యూజర్ డీటెయిల్స్, ఫుల్ నేమ్, ఇంకా హోమ్ డైరెక్టరీ, యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. ఓకే, సో సిస్టంలో షెల్స్ని చూడాలంటే ఈటీసీ షెల్ ఇలా చూస్తే సిస్టంలో ఎన్ని షెల్స్ ఉన్నాయో మనం చూడొచ్చు. ఓకే, నౌ సో నేను నోట్స్ ఇచ్చాను, 3 టైప్స్ ఆఫ్ యూజర్స్. ఈ నోట్స్ చదవండి. నెక్స్ట్, సో హోమ్ డైరెక్టరీ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఆ యూజర్కి ఒక మెయిల్ బాక్స్ క్రియేట్ అవుతుంది. ఆ యూజర్కి ఒక యూఐడి జిఐడిని అసైన్ చేస్తుంది. యూఐడి అంటే యూజర్ ఐడి, జిఐడి అంటే గ్రూప్ ఐడి. ఇది యూనిక్గా ఉంటుంది. ఓకే, సో యూజర్ అంటే సిస్టమ్ అసైన్ చేసేటప్పుడు, ఐడీస్ని అసైన్ చేసేటప్పుడు ఒక సీక్వెన్స్ని ఫాలో అవుతుంది, అంటే ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ని క్రియేట్ చేసాం, ఆ యూజర్కి 1000 ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడే మనం తీసుకున్నాం, ఏఆర్ఎన్ అనే యూజర్కి యూఐడి నెంబర్ 1000. సో నెక్స్ట్ క్రియేట్ చేసిన యూజర్కి 1001, నెక్స్ట్ క్రియేట్ చేసిన 1002, ఇలా ఒక సీక్వెన్స్లో వెళ్తుంది అనమాట. ఓకే, అది. నెక్స్ట్, ఇక్కడ లినక్స్ యూజెస్ యూపీజీ, యూజర్ ప్రైవేట్ గ్రూప్ స్కీమ్. లినక్స్ ఏం చేస్తుంది అంటే ఒక యూజర్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అదే యూజర్ నేమ్తో ఒక గ్రూప్ను కూడా క్రియేట్ చేస్తుంది. మనం గ్రూప్ని క్రియేట్ చేయము, ఇక్కడ ఆ యూజర్ నేమ్తోనే ఒక గ్రూప్ను కూడా క్రియేట్ చేస్తారు. దాన్నే మనం యూపీజీ అంటాం, అంటే యూజర్ ప్రైవేట్ గ్రూప్. ఆ యూజర్కి ఆ గ్రూప్ అనేది ఒక ప్రైవేట్ గ్రూప్ అన్నమాట. ఓకే, సో విండోస్లో అనుకోండి, యూజర్ క్రియేట్ చేస్తే యూజరే క్రియేట్ అవుతుంది, కానీ ఆ యూజర్కి అసోసియేటెడ్గా ఏ గ్రూప్ క్రియేట్ అవ్వదు. కానీ లినక్స్లో అలా క్రియేట్ అవుతుంది. ఒక యూజర్ క్రియేట్ చేశారనుకోండి, దానికి అసోసియేటెడ్గా గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏఆర్ఎన్ అనేది ఒక యూజర్ అండి. సో ఏఆర్ఎన్కి యూజర్ ఐడి ఇది. ఏఆర్ఎన్కి గ్రూప్ కూడా క్రియేట్ అయింది, ఇది గ్రూప్ ఐడి. ఎక్కడ ఉంటుంది గ్రూపు అంటే, రేపు గ్రూప్స్ గురించి మాట్లాడతాం కాబట్టి అప్పుడు చెప్తాను. బట్ ఇగోండి, ఇప్పుడు జస్ట్ ఈ ఫైల్లో, ఇక్కడ ఈ ఫైల్లో ఈ సిస్టంలో ఉన్న గ్రూప్స్ అన్నీ ఉంటాయి. ఈ ఫైల్లో ఈ సిస్టంలో ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ అన్నీ కనిపిస్తాయి ఈ ఫైల్లో. సో ఏఆర్ఎన్ అనేది గ్రూప్ కూడా ఉంది కదా. యాక్చువల్గా అది యూజర్ నేను క్రియేట్ చేశాను. యూజర్ క్రియేట్ చేస్తే ఆ యూజర్కి అసోసియేటెడ్గా గ్రూప్ క్రియేట్ అయింది. మరి గ్రూప్ క్రియేట్ అయితే గ్రూప్ని క్రియేట్ చేస్తే గ్రూప్ని క్రియేట్ చేస్తే యూజర్ క్రియేట్ అవుతుందా? అలా క్రియేట్ అవ్వదు.
గ్రూప్ క్రియేట్ చేస్తే గ్రూపే క్రియేట్ అవుతుంది. యూజర్ క్రియేట్ అవుతుంది దానికి అసోసియేటెడ్‌గా. కానీ ఇక్కడ యూజర్‌ని క్రియేట్ చేస్తే గ్రూప్ క్రియేట్ అవుతుంది. అదే నేమ్‌తో అసోసియేటెడ్. దాన్నే మనం యూపీజీ అంటాం. యూజర్ ప్రైవేట్ గ్రూప్ స్కీమ్. It means that whenever a user is created has its own a private group. ఒక ప్రైవేట్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్నే ప్రైమరీ గ్రూప్ ఫర్ దట్ యూజర్ అని కూడా అంటాం. ఆ యూజర్‌కి అది ప్రైమరీ గ్రూప్ అని కూడా అంటాం. ప్రైవేట్ గ్రూప్ ఆర్ ప్రైమరీ గ్రూప్. ఓకే. సో, ఇక్కడ యూజర్స్ ఉంటారు. ఇక్కడ ఇక్కడ యూజర్స్ స్టోర్ అవుతారు ఈ పాత్‌లో. ఇక్కడ పాస్వర్డ్ స్టోర్ అవుతాయి ఈ పాత్. ఓకే. అయితే మనం ఈ ఫైల్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో, ఇది యాక్చువల్‌గా కాలమ్ వైస్ డేటా. మనకలా కనిపిస్తది గానీ, కన్‌ఫ్యూజింగ్‌గా కనిపిస్తది గానీ, ఇది కాలమ్ వైస్ డేటా. ఏంటి అంటే, ఇది యూజర్ అండి. ఏఆర్ఎన్ అనేది యూజర్. ఈ ఎక్స్ ఉంది చూసారా? మళ్ళీ కోలన్. అంటే ఇదొక కాలమ్, ఇదొక కాలమ్. ఎక్స్ అనేది ఈ పాస్వర్డ్ అండి. ఈ ఎక్స్ అనేది ఈ ఫైల్‌కి లింక్ అయితది. ఈ ఫైల్‌కి లింక్ అయ్యి ఉంటది. ఎక్స్ అనేది లింక్ టు ఈటీసీ షాడో అనే ఫైల్‌కి లింక్ అవుతదనమాట. సో, పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది. ఇది లింక్. సో, పాస్వర్డ్ లింక్ ఇది. ఇక్కడికి లింక్ అవుతది. ఈ ఫైల్‌లో ఉన్న పాస్వర్డ్‌కి లింక్ అవుతదనమాట. ఓకే. నెక్స్ట్ ఇది యూజర్ ఐడీ. ఏఆర్ఎన్ అనే యూజర్‌కి యూఐడీ, యూజర్ ఐడీ. ఇది గ్రూప్ ఐడీ. ఏఆర్ఎన్ అనే యూజర్‌కి గ్రూప్ ఐడీ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇది చూసారా ఇన్ఫర్మేషన్. దీన్ని మనం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూజర్. యూజర్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇది యూజర్ యొక్క దీన్ని మనం యూజర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫుల్ నేమ్ ఐ మీన్ నేమ్, లాస్ట్ నేమ్, టైటిల్ అని ఉంటది కదా! సో, అలా అన్నమాట. సో, మీరిక్కడ ఫుల్ నేమ్ ఇవ్వచ్చు. లేదా యూజర్ యొక్క టైటిల్ ఇవ్వచ్చు. ఏదైనా ఇక్కడ ఇవ్వచ్చు. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇది హోమ్ డైరెక్టరీ. ఇది యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. ఇదొచ్చేసి యూజర్ యూజ్ చేసే షెల్. బిన్ బాష్. ఈ యూజర్‌కి అసైన్ అయిన షెల్ ఇది. ఈ యూజర్‌తో లాగిన్ చేస్తే మనం ఈ షెల్‌లోకి డిఫాల్ట్‌గా లాగిన్ అవుతాం. ఇక్కడ మనం కమాండ్స్ రన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఇది కూడా ఈ ఫైల్ కూడా ఎక్స్‌ప్లెయిన్ ఈటీసీ షాడో. ఓకే. ఇప్పుడు ఈ ఫైల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇది యూజర్. ఇది కాలమ్ వైస్ డేటానండి. ఇది కూడా కాలమ్ వైస్ డేటానే. ఇది యూజర్. ఏఆర్ఎన్ అనేది యూజర్. సో, ఇక్కడ నుంచి ఇగోండి ఇక్కడ వరకు. ఇది ఎన్‌క్రిప్టెడ్ పాస్వర్డ్. ఇది ఎన్‌క్రిప్ట్ చేసిన పాస్వర్డ్. నెక్స్ట్ ఈ నంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదేంటంటే డేస్ సారీ డేస్ సిన్స్ దట్ పాస్వర్డ్ వాస్ లాస్ట్ చేంజ్డ్. ఈ పాస్వర్డ్ ఎప్పుడైతే లాస్ట్ చేంజ్ అయిందో అది. ఇది కరెక్ట్‌గా చూపించట్లేదు. సో, మనం కరెక్ట్ చేయాలి. డేస్ ఎన్ని డేస్ సిన్స్ దట్ పాస్వర్డ్ వాస్ లాస్ట్ చేంజ్డ్. ఎప్పుడైతే పాస్వర్డ్ లాస్ట్ చేంజ్ అయిందో అప్పుడు. డేస్ అవి అన్ని డేస్. నెక్స్ట్ 0. ఈ 0 ఏంటంటే డేస్ ఆఫ్టర్ విచ్ పాస్వర్డ్ మస్ట్ బి చేంజ్డ్. ఈ ఈ ఈ యూజర్ యొక్క పాస్వర్డ్ ఎన్ని రోజుల్లో చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ 0 అని ఉంది. మనం యూజువల్‌గా యూజర్ యొక్క పాస్వర్డ్ ఎవ్రి 45 డేస్‌కి చేంజ్ చేయాలి. సో, 45 డేస్‌కి చేంజ్ చేయాలంటే మనం ఒక్కొక్క రోజు కౌంట్ అవుతుంది. ఇంకెన్ని రోజుల్లో ఈ పాస్వర్డ్ చేంజ్ చేయాలనేది కౌంట్ అవుతా ఉంటది. ఇక్కడ 0 ఏంటంటే డిఫాల్ట్ వాల్యూ వచ్చేసింది. మనం దీన్ని మారిస్తే
ఈ వాల్యూస్ని మారిస్తే ఇప్పుడు ఒక్కొక్క రోజు కౌంట్ అవుతూ ఉంటుంది. ఇంకా 45 డేస్ అనుకోండి, ఈరోజు అప్డేట్ చేస్తాం. సో రేపటికి ఎన్ని రోజులు అంటే 1 డే మైనస్ అవుతూ ఉంటుంది. సో ఇన్ని రోజుల్లో చేంజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఇక్కడ 7 డేస్లో ఇచ్చామనుకోండి, 7 డేస్లో చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది డేస్ బిఫోర్ పాస్వర్డ్ ఈజ్ టు ఎక్స్పైర్ దట్ యూజర్ ఈజ్ వార్న్. యూజర్కి వార్న్ చేయాలి. ఇప్పుడు పాస్వర్డ్ అయిపోయి మనం వార్న్ చేయాలి. 7 డేస్ వార్నింగ్ అంటే గ్రేస్ పీరియడ్ అనుకోండి. 7 డేస్ 5 డేస్ 3 డేస్. ఓకే, డేస్ బిఫోర్ పాస్వర్డ్ ఈజ్ టు ఎక్స్పైర్. యూజర్కి వార్న్ చేయాలి, ఈ రోజుల్లో అంటే ఇన్ని రోజుల్లో పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది అనేది మనం ఇక్కడ చూపించాలి. అది నెక్స్ట్ ఇది డేస్ ఆఫ్టర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్ దట్ యూజర్ ఇస్ డిజేబుల్డ్. పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయినా పాస్వర్డ్ చేంజ్ చేయకుండా యూజర్ ఉంటే ఇక్కడ నెంబర్ 7 డేస్ అనుకోండి, 7 డేస్లో పాస్వర్డ్ని అప్డేట్ చేసుకోకపోతే అంటే కొత్త పాస్వర్డ్ అసైన్ చేయకపోతే అకౌంట్ అనేది డిజేబుల్ అయిపోవాలి. అది 7 డేసా 10 డేసా అనేది ఇక్కడ వీటిని రిజర్వ్ ఫీల్డ్స్ అంటారు. అంటే ఇక్కడ ఏం లేదు, రిజర్వ్ ఫీల్డ్స్ ఇవి రిజర్వ్ ఫీల్డ్స్. నేను డీటెయిల్గా ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఇవి చదవండి నోట్స్. నెక్స్ట్ పాస్వర్డ్ కాంప్లెక్సిటీ రిక్వైర్మెంట్. పాస్వర్డ్ అనేది ఏంటంటే కాంప్లెక్సిటీ రిక్వైర్మెంట్ని మీట్ అవ్వాలి. ఒక్కొక్క ఆర్గనైజేషను మ్యాక్సిమం ప్రతి ఆర్గనైజేషను పాస్వర్డ్ కాంప్లెక్సిటీని అంటే ఏంటి, ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఉండాలి, న్యూమరిక్ ఉండాలి, ఆల్ఫాబెట్స్ న్యూమరిక్ అంటే నంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, ఆల్ఫాబెట్స్, న్యూమరిక్, స్పెషల్ క్యారెక్టర్స్, ఇది కాంప్లెక్సిటీ రిక్వైర్మెంట్. ఇదేనా? ఓకే, మర్చిపోయాను, ఇది లోవర్ కేస్, అప్పర్ కేస్. ఓకే, లోవర్ కేస్ ఉండాలి, అప్పర్ కేస్ ఉండాలి, ఇది కాంప్లెక్సిటీ రిక్వైర్మెంట్. ఇదేనా? ఓకే, ఇది చూడండి, ఇది స్పెషల్ అప్పర్ కేస్, లోవర్ కేస్, సింబల్స్, స్పెషల్ క్యారెక్టర్స్. ఇంకొకటి ప్రీవియస్ పాస్వర్డ్స్ని రిపీట్ చేయడము చాలా మంది చేస్తూ ఉంటాం. అండ్ కెనాట్ బి సీక్వెన్స్ ఉండకూడదు. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఒకటే ఉండకూడదు. ఇవన్నీ పాస్వర్డ్ కాంప్లెక్సిటీ రిక్వైర్మెంట్స్ అంటే ఒక పాస్వర్డ్ ఎలా కంపోజ్ చేయాలి మనం. ఓకే, పాస్వర్డ్ని ఎలా కంపోజ్ చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండకూడదు, పాస్వర్డ్స్ని రిపీట్ చేయకూడదు, ప్రీవియస్ పాస్వర్డ్స్ ఎప్పుడో ఇస్తే అవి రిపీట్ చేయకూడదు. ఇవి రూల్స్, పాస్వర్డ్ కాంప్లెక్సిటీ రూల్స్ ఆర్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఒకటి పాస్వర్డ్ లెంత్. పాస్వర్డ్ లెంత్ అనేది కంపెనీ టు కంపెనీ డిఫరెన్స్ ఉంటుంది. కొందరు 8 క్యారెక్టర్స్, ఓకే, కొందరు 9, కొందరు 10. ఇప్పుడు ప్రజెంట్ మా కంపెనీ అయితే 15. పాస్వర్డ్ లెంత్ మాది 15. మినిమం 15 క్యారెక్టర్స్ ఉండాలి పాస్వర్డ్ లెంత్.
సో ఇలా ఒక్కొక్క కంపెనీ టు కంపెనీ పాస్వర్డ్ లెంత్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ అందరూ ఫాలో అయ్యేది ఈ కాంప్లెక్సిటీ రిక్వైర్మెంట్. ఆల్ఫాబెట్స్, న్యూమరిక్, స్పెషల్ క్యారెక్టర్స్, లోవర్ కేస్, అప్పర్ కేస్ అండ్ నో రిపిటేటివ్ పాస్వర్డ్. నో పాస్వర్డ్. నో పాస్వర్డ్ రిపిటేటివ్. పాస్వర్డ్ రిపీట్ చేయకూడదు. అండ్ యూజర్ నేమ్ and password should not be same. సో ఇవన్నీ ఫాలో అవుతారు. కానీ ఓన్లీ పాస్వర్డ్ లెంత్ అనేది అది కంపెనీ యొక్క ఇష్టం. కంపెనీ టు కంపెనీ అనేది ఆ లెంత్ అనేది పెరుగుతది. కొందరు 8 ఉండొచ్చు, కొందరు 6 ఉండొచ్చు. ఓకే. కొందరు 15 ఇలా డిఫరెంట్ లెంగ్త్‌లో ఉంటాయి. లెంత్ అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. సో సెక్యూరిటీ రీజన్స్ ఏంటంటే అంటే రికమెండేషన్స్ అండి. ఇది రికమెండేషన్. మనం మన పేరు, బర్త్‌డేలు లేకపోతే మన ఇంట్లో ఫాదర్, మదర్ బర్త్‌డేలు లేకపోతే పిల్లల బర్త్‌డేలు ఇలాంటివన్నీ పెట్టకూడదు. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి పాస్వర్డ్ మనం కంపోజ్ చేసేటప్పుడు. ఓకే. వీక్‌గా ఉండకూడదు. అంటే గెస్ చేసే స్థితిలో ఉండకూడదు. ఎవరైనా మన పాస్వర్డ్‌ని గెస్ చేసే స్థితిలో మన పాస్వర్డ్ అనేది ఉండకూడదు. సో ఔట్ ఆఫ్ ద బాక్స్ మనం ఇస్తా ఉండాలి పాస్వర్డ్‌ని. ఓకేనండి. ఇది పాస్వర్డ్ కాంప్లెక్సిటీ రిక్వైర్మెంట్స్. క్లియర్? నౌ ఇప్పుడు మనం యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? సో ఇవి ఇక్కడ ఆప్షన్స్. సో -u అంటే యూజర్ ఐడి, -g అంటే సెకండరీ గ్రూప్ ఐడి, -g అంటే ప్రైమరీ గ్రూప్ ఐడి, -d అంటే డైరెక్టరీ, -c అంటే కమెంట్, -s అంటే షెల్. ఇవి ఆపరేషన్స్ ఆప్షన్స్. ఓకే. ఇప్పుడు యూజర్‌ని క్రియేట్ చేయడం ఎలా? చూద్దాం. యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలి లినక్స్ మెషిన్‌లో. సో యూజర్‌ని మనం రూట్ యూజర్‌లో ఉన్నాం కాబట్టి రూట్ అనేది సూపర్ యూజర్ కాబట్టి ఇక్కడ యూజర్స్ క్రియేట్ చేసే పర్మిషన్స్ రూట్‌కి ఉంటాయి. ఓకే. సో నేను ఒక యూజర్‌ని క్రియేట్ చేయాలంటే యూజర్ యాడ్ యూజర్ నేమ్. ఓకే. సో యూజర్ నేమ్ చంటి అనేస్తుంది. జస్ట్ రాండమ్‌గా ఏదో ఒక నేమ్ ఇస్తాను. యూజర్ క్రియేట్ అయిపోయిందండి. యూజర్ క్రియేట్ అయింది. సో యూజర్ క్రియేట్ అయిందా లేదా చూడాలి అంటే పాస్వర్డ్ grep -i చంటి క్రియేట్ అయిందండి. సో అలా కాకుండా మీరు cat etc passwd చూసారా? ARN తర్వాత చంటి అనే యూజర్ క్రియేట్ అయింది. ఈ చంటి అనే యూజర్‌కి యూజర్ ఐడి ఏంటండి? 1001. అవునా? ఇది 1000 అయితే 1001. గ్రూప్ ఐడి 1001. గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయిందండి. ఒకసారి చూద్దామా? గ్రూప్ క్రియేట్ అయింది. నేను ఎందుకు ఇలా ఇస్తున్నానంటే ఇలాగే ఇవ్వచ్చు. ఇలా ఇవ్వచ్చు. లే సారీ. ఓకే. క్రియేట్ అయింది. చూసారా? లేదా మీరు టెయిల్ అనే కమాండ్ వాడండి. టెయిల్ ఈటీసీ గ్రూప్ అన్నాం అనుకోండి. టెయిల్ భాగం ఓన్లీ లాస్ట్ 10 లైన్స్ కనిపిస్తాయి. యూజువల్‌గా మనకి యూజర్ అయినా గ్రూప్ అయినా క్రియేట్ అయినప్పుడు ఆ ఫైల్‌లో కింద లాస్ట్‌లో యాడ్ అవుతాయి. పైనుంచి డేటా వస్తుంది. ఫైల్ అనేది ఏంటండి? పైనుంచి కిందకి డేటా ప్రింట్ అవుతా ఉంటది. అలానే సో ఇక్కడ గ్రూప్‌ని యాడ్ చేసేటప్పుడు ఈ ఫైల్‌లో ఈ గ్రూప్ లాస్ట్‌లో యాడ్ చేస్తుంటది.
ఓకే. సో, మీరు టెయిల్ అనేది గూడా వాడొచ్చు. ఇయన్నీ ఇంత కమాండ్ రన్ జేయడం ఎందుకు అంటే, టెయిల్ భాగం. ఫైల్‌లో టెయిల్ భాగం. ఫిల్టర్ కమాండ్ గదా! టెయిల్ అనేది. ఫైల్ కింద లాస్ట్ 10 లైన్స్ మనకి వస్తాయి. చంటి క్రియేట్ అయింది. అయితే నేను యూజర్‌ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా యూజర్‌కి యూజర్ ఐడీని అసైన్ చేసింది. యూజర్‌తో పాటు చంటి అనే గ్రూప్‌ని కూడా క్రియేట్ చేసింది. సో, 1001 గ్రూప్ ఐడీ అండ్ ఈ యూజర్‌కి ఒక హోమ్ డైరెక్టరీ కూడా క్రియేట్ అయిపోయింది. చంటి అనే డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. అవునా? అండ్ షెల్ కూడా మనకుంది. సో, క్రియేట్ అయిందా లేదా చూడాలి అంటే మీరు అంటే యూజర్ ఈ డైరెక్టరీ క్రియేట్ అయిందా లేదా చూడాలి అంటే, సో, మనం ఏం చేయాలంటే ట్రీ మనం ఆహ్, ట్రీ అని ఇవ్వచ్చు లేదా సీడీ హోమ్ అన్నా. ఓకే. ఎల్ఎల్ అన్నా. చూసారా? చంటి అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. ఓకే. నౌ ఇప్పుడు రూట్ అనే డైరెక్టరీలోకి వచ్చాం. సో, ఇలా మనకి ఒక యూజర్ క్రియేట్ చేస్తే యూజర్‌తో పాటు డైరెక్టరీ, ఆ యూజర్‌కి ఒక ఐడీ, ఆ యూజర్‌కి ఒక షెల్ ఆహ్, అసైన్ అయిపోతాం. ఓకే. ఇలా యూజర్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే. అలా కాకుండా నాకు కావాల్సిన యూజర్ ఐడీతో ఇక్కడ కమెంట్ కూడా లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇది కమెంట్ అంటాం. లేదా యూజర్ బ్రీఫింగ్ డీటెయిల్స్ అంటాం. సో, ఇక్కడ మనకి కమెంట్ లేదు. సో, నేను వీటితో అంటే నాకు కావాల్సిన యూజర్ ఐడీతో ఒక యూజర్‌ని క్రియేట్ చేయాలి. సో, అప్పుడు ఎలా చేయాలి? సో, ఇంకో పద్ధతిలో కూడా మనం యూజర్‌ని క్రియేట్ చేయొచ్చు. ఎలా? యూజర్ యాడ్ -u. -u అంటే మనం ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే ఇగోండి యూజర్ ఐడీ -u. ఇక్కడ యూజర్ ఐడీ ఏముందండి ఇక్కడ 1001 ఉంది కదా! నాకు 1005 కావాలి. 1005తో నాకు యూజర్ క్రియేట్ అవ్వాలి. అంటే ఈ యూజర్‌కి 1005 లేదా 1050 అనే యూజర్ ఐడీ అసైన్ చేయాలి యూజర్‌కి. అసైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 60,000 వరకు 500-60,000 వరకు మనకి ఉంది. సో, నేను 1050 ఇచ్చాను. -సి. సి అంటే కామెంట్. అంటే ఆ యూజర్ యొక్క బ్రీఫ్. నేను సిస్ అడ్మిన్ అని ఇస్తాను. లేదా ఫుల్ నేమ్ ఇవ్వచ్చు. మీ ఇష్టం అక్కడ. చాయిస్ మీది. -ఎస్ అంటే ఏ షెల్ మనం అసైన్ చేయాలి. నేను బిన్ బాష్, బిన్ బాష్ షెల్ అసైన్ చేస్తాను. ఓకే. బిన్ బాష్ అసైన్ చేస్తాను. నెక్స్ట్. సో, యూజర్ ఐడీ ఇచ్చాను. హైఫన్ ఆహ్, -సి కమెంట్ -ఎస్ అంటే షెల్ ఇంకేముంది? ఓకే. యూజర్ నేమ్ ఇవ్వాలి. సో, యూజర్ నేమ్ బుజ్జి అని ఇస్తున్నాను. ఏదో ఒక రాండమ్‌గా ఒక నేమ్ ఇస్తున్నాను. ఓకే. అంతే కదండీ! ఓకే. సో, ఇలా నేను ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఎంటర్. క్రియేట్ అయింది. సో, క్రియేట్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. ఈటీసీ పాస్ డబ్ల్యూడీ. బుజ్జి అనే యూజర్ క్రియేట్ అయింది. మనం ఏదైతే సిస్టమ్ చాయిస్‌కి వదలలేదండి. సిస్టమ్ చాయిస్‌కి వదిలితే సిస్టమ్ ఏం చేస్తది సీక్వెన్స్ ఆర్డర్ ఫాలో అవుతుంది. 1000, 1001, 1002 వస్తది. కానీ నేను సిస్టమ్ చాయిస్‌కి వదలకుండా నేను నాకు నచ్చిన ఐడీని ఇచ్చాను. అవైలబుల్ ఐడీ గూడా ఉండాలి. అది అవైలబుల్ కూడా ఉండాలి. ఆల్రెడీగా ఉన్న ఐడీని ఇచ్చామనుకోండి క్రియేట్ చేయదు.
సో, ఆ ఐడీ అవైలబుల్‌లో ఉండాలి. అంటే ఏ యూజర్‌కి అసైన్ అయ్యి ఉండకూడదు. ఉంటే అప్పుడు మనం ఇచ్చిన ఐడీ తీసుకుంటాం. ఇక్కడ సిస్అడ్మిన్ అని ఇచ్చాను. డైరెక్టరీ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయింది. బిన్ బాష్ షెల్ క్రియేట్ అయింది. ఇలా మనం యూజర్‌ని క్రియేట్ చేయొచ్చండి. సో, ఇప్పుడు యూజర్‌తో పాటు మనకి గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయి ఉంటది. చూద్దాం. చూసారా? గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయింది. అండ్ ఐడీ కూడా 1050 ఐడీ. ఓకే. బానే ఉంది. యూజర్‌ని సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేసాం మనం. 2 పద్ధతుల్లో. అవునా? అయితే యూజర్ క్రియేట్ చేసాం గానీ, ఈ యూజర్‌కి మనం పాస్వర్డ్ అసైన్ చేయలేదు. యూజర్‌కి మనం పాస్వర్డ్ అసైన్ చేయలేదు. ఓకే. ఇప్పుడు మనం యూజర్ క్రియేట్ చేసాం గాబట్టి, మనకు తెలుసు పాస్వర్డ్ అసైన్ చేయలేదు ఇంకని. అదే ఇంతకుముందు ఏమైనా యూజర్స్ క్రియేట్ చేసుంటే, వాటికి పాస్వర్డ్ క్రియేట్ అంటే అసైన్ అయ్యి ఉన్నాయా? లేదా? ఎలా తెలుసుకో టెయిల్ ఈటీసీ షాడో. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు యూజర్స్ ఉన్నారు. చంటి, బుజ్జి. ఇవి కదా మనం క్రియేట్ చేసాం. సో, ఇక్కడ ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఉంది అంటే పాస్వర్డ్ అసైన్ అయ్యి లేదు ఈ యూజర్స్‌కి. ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఉంది అంటే ఆ యూజర్స్‌కి పాస్వర్డ్ అసైన్ అయ్యి లేదు అని అర్థం. సో, మనం పాస్వర్డ్‌ని అసైన్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఎలా అసైన్ చేద్దాం పాస్వర్డ్? పాస్‌డబ్ల్యూడీ పాస్‌డబ్ల్యూడీ నేను చంటి అనే యూజర్‌కి పాస్వర్డ్‌ని అసైన్ చేస్తాను. పాస్వర్డ్‌ని చంటి అనే యూజర్‌కి అసైన్ చేస్తాను. ఎంటర్. న్యూ పాస్వర్డ్. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో, నేను ఓ పాస్వర్డ్‌ని అసైన్ చేస్తాను. అసైన్ చేశా. మళ్ళీ అదే పాస్వర్డ్‌ని టైప్ చేయమంటుంది. యెస్. రీటైప్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు నేను టెయిల్ ఈటీసీ షాడో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చంటి అనే యూజర్‌కి ఇప్పుడు పాస్వర్డ్ వచ్చిందండి. ఇది పాస్వర్డ్. మనకు అర్థం కాదు. సో, బుజ్జి అనే యూజర్‌కి ఇంకా పాస్వర్డ్ అసైన్ అవ్వలేదు కాబట్టి ఎక్స్‌క్లమేషన్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్‌క్లమేషన్ మార్క్స్ ఉన్నాయా? 1 మినిట్. యాహ్! ఎక్స్‌క్లమేషన్ మార్క్స్ ఉన్నాయా? లేవు కదా! సో, పాస్వర్డ్ అసైన్ అయింది కాబట్టి ఇక్కడ అసైన్ కాలేదు కాబట్టి ఎక్స్‌క్లమేషన్ మార్క్. సో, నేను పాస్‌డబ్ల్యూడీ బుజ్జి పాస్వర్డ్ అసైన్ చేస్తా. మళ్ళీ అదే పాస్వర్డ్‌ని టైప్ చేయండి. నౌ టెయిల్ ఈటీసీ పాస్వర్డ్ సారీ షాడో. ఇప్పుడు బుజ్జికి కూడా పాస్వర్డ్ అసైన్ అయింది. ఇలా మనం పాస్వర్డ్‌ని అసైన్ చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు, ఇప్పుడు యూజర్ యొక్క యాట్రిబ్యూట్స్‌ని, యూజర్ యొక్క యాట్రిబ్యూట్స్‌ని ఎలా మార్చాలి? మోడిఫై చేయాలి. ఓకే. సో, యూజర్ నేమ్ చేంజ్ చేయడం, యూజర్‌ని లాక్ చేయడం, యూజర్‌ని అన్‌లాక్ చేయడం చేయొచ్చు. సో, యూజర్ యొక్క నేమ్‌ని ఎలా చేంజ్ చేయాలి? సో, ఇక్కడ మనం టెయిల్ ఈటీసీ పాస్వర్డ్ ఓకే. యూజర్ యొక్క నేమ్‌ని చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే. యూజర్, యూజర్ మోడ్ హైఫన్ ఎల్, హైఫన్ ఎల్ అనిచ్చి ఇక్కడ న్యూ నేమ్ ఏంటి? ఏఆర్ఎన్. ఇది న్యూ నేమ్. ఓల్డ్ నేమ్ ఏఆర్ఎన్. ఏఆర్ఎన్ అనే యూజర్‌ని ఇలా అప్పర్ కేస్‌లోకి తీసుకురావాలి. లేదా ఇంకొక నేమ్ కూడా ఇవ్వచ్చు. ఇంకొక నేమ్ కూడా మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ఎన్ కొత్త నేమ్ ఏంటంటే
నేను అనంత్ మార్చాలి, ARN. ఓకే. సో ఇలా నేను యూజర్ నేమ్ని మార్చొచ్చు. ARN అనే యూజర్ని నేను అనంత్ అనే నేమ్కు మార్చొచ్చు. మారిపోయింది. చూద్దాం ఇప్పుడు. టెయిల్ ETC కానిస్టేబుల్ మారిందా లేదా? ఇలా మనం మార్చొచ్చు. ఓకే. సో నేను ఈ యూజర్ని లాక్ చేయాలనుకోండి. ఒక యూజర్ని లాక్ చేయాలి. లాక్ చేయాలంటే ఫస్ట్ అయితే నేను యూజర్తో లాగిన్ అవుతాను. పుట్టిలో 192.168.223.10. చేంజ్ సెట్టింగ్స్. ఓకే. సో నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన యూజర్ ఏంటంటే చంటి. పాస్వర్డ్. ఓకే. చంటి లాగిన్ అయ్యి కనిపించట్లేదు ఇక్కడ. కలరు ఓకే. హూ యామ్ ఐ చంటి LS. ఇంకా ఫైల్స్ ఏం లేవు. PWD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇది. ఓకే, గుడ్. లాగిన్ అవ్వగలిగాడు. అయితే ఇప్పుడు నేను ఈ చంటి అనే యూజర్ని లాక్ చేస్తాను. యూజర్ మోడ్ అనే కమాండ్ యూజ్ చేసి -L యూజర్ నేమ్ ఏంటండి చంటి. లాక్ అయిపోయింది, మనకి లాక్ అయింది. సో ఇప్పుడు లాక్ అయిందా లేదా అనేది కూడా మనం చూడొచ్చండి. ఎక్కడ షాడో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చంటి అనే యూజర్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాస్వర్డ్ స్టార్టింగ్ లో మనకి ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చింది చూసారు. ఇది పాస్వర్డ్ లో భాగం కాదు. జనరల్ గా అది పాస్వర్డ్ లో భాగం కాదు. ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చింది. మరి బుజ్జి అనే ఈ యూజర్ కి ఎక్స్క్లమేషన్ మార్క్ లేదు. అనంత్ అనే యూజర్ కి ఎక్స్క్లమేషన్ మార్క్ లేదు పాస్వర్డ్ కి. ఇక్కడ చంటి అనే యూజర్కి వచ్చింది, ఎందుకంటే చంటి అనే యూజర్ లాక్ అయ్యింది. సో ఇది ఆల్రెడీ లాగిన్ లో ఉన్న కొద్దిసేపటికి మనకి ఈ సెషన్ అనేది పోతుంది. ఓకే. సో నేనేం చేస్తా అంటే ఎగ్జిట్ అవుతా. నేను ఒక్క నిమిషం ఇంకొక సెషన్ని న్యూ సెషన్ అంటాను. న్యూ సెషన్ 10. ఇది ఎగ్జిట్ అయిపోతుంది. క్లోజ్ చేసాను మళ్ళీ. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ 10 అపియరెన్స్ ఫాంట్ కలర్ ఓపెన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ లాగిన్ అవుతా. చంటి పాస్వర్డ్. చూసారా, ఇప్పుడు నేను లాగిన్ అవ్వలేకపోతున్నా. ఎందుకు అంటే ఈ యూజర్ లాక్ అయింది. సో ఇప్పుడు అన్లాక్ చేయాలి యూజర్ని. చేయాలంటే యూజర్ మోడ్ అనే కమాండ్ యూజ్ చేసి -U అప్పర్ కేస్ U చంటి అన్లాక్ అయిపోయింది. సో అన్లాక్ అయిందా లేదా చూడాలి అంటే మనం టెయిల్ ETC షాడో. ఇప్పుడు చంటి పాస్వర్డ్ ముందు స్టార్టింగ్ లో ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండేది. ఇప్పుడు ఎక్స్క్లమేషన్ మార్క్ ఉందా? ఎక్స్క్లమేషన్ లేదు, అంటే అన్లాక్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ట్రై చేద్దాం.
మరొకసారి నేను పాస్వర్డ్ ఇస్తాను. చూసారా, ఇప్పుడు లాగిన్ అయ్యింది. ఇలా మనం ఒక యూజర్ని లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు, అండ్ యూజర్ నేమ్ని మార్చొచ్చు. ఓకే, సో ఇక్కడ పాస్వర్డ్ -s ఓకే. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ యూజర్ మోడ్ -l ఓకే చంటి అంట. సో పాస్వర్డ్ -s అంటే ఇదిగోండి, పాస్వర్డ్ లాక్డ్. ఇంతకుముందు మనకి అంటే ఈ కమాండ్ కూడా యూజ్ చేసి మనం ఈ అకౌంట్ లాక్ అయిందా లేదా చెక్ చేయొచ్చు. ఓకే, ఇలా మనం లాక్ అయిందా లేదా చెక్ చేయొచ్చు. సో అలా కాకుండా ఈ ఫైల్లో కూడా ఎక్స్క్లమేషన్ మార్క్ యాడ్ అవుతుంది అకౌంట్ లాక్ అయితే. లేదా పాస్వర్డ్ -s అని ఇచ్చి ఆ యూజర్ నేమ్ ఇస్తే మనకి ఇగోండి పాస్వర్డ్ లాక్డ్ అని వచ్చింది. నేను ఇదే కమాండ్ నేను వేరే యూజర్కి ఇస్తాను. పాస్వర్డ్ లాక్డ్ అని రాలేదు కదా, చూసారా, పాస్వర్డ్ సెట్ అని వచ్చింది, ఎన్క్రిప్షన్ కనిపిస్తుంది, ఏ బిట్ ఎన్క్రిప్షన్ ఇది 512. సో అలా ఇక్కడ పాస్వర్డ్ లాక్డ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను అన్లాక్ చేస్తే మళ్ళీ మనకి యూజర్ కనిపించదు. యూజర్ మోడ్ -u చంటి. ఇప్పుడు నేను పాస్వర్డ్ passwd -s చంటి అంట. ఇప్పుడు చూసారా, ఇలా కూడా మనం లాక్ అయిందా లేదా యూజర్ని చూడాలంటే passwd -s కమాండ్ ఇచ్చి చూడొచ్చు. మనం అకౌంట్ లాక్ అయిందా లాక్ అవ్వలేదని చూడొచ్చు. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మర్చిపోయాను. ఓకే, నెక్స్ట్ మనం పాస్వర్డ్ పారామీటర్స్ని ఎలా చేంజ్ చేయాలి. పాస్వర్డ్ పారామీటర్స్ అంటే మనం ఇంతకుముందు నేను షాడో ఫైల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను పాస్వర్డ్ పారామీటర్స్ చెప్పాను. అంటే ఏంటి, లాస్ట్ పాస్వర్డ్ చేంజ్, పాస్వర్డ్ ఎక్స్పైరీ, పాస్వర్డ్ ఇన్యాక్టివ్, అకౌంట్ ఎక్స్పైరీ, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. చేంజ్ -l ఓకే, చంటి అనే యూజర్ యొక్క పాస్వర్డ్ పారామీటర్స్ ఇది ఏంటి, లాస్ట్ పాస్వర్డ్ చేంజ్, ఎప్పుడు పాస్వర్డ్ చేంజ్ జరిగింది, జూలై 19th. పాస్వర్డ్ ఇన్యాక్టివ్, ఇది ఎప్పుడు నెవర్లోనే ఉంది. పాస్వర్డ్ ఎక్స్పైర్స్ నెవర్ అని ఉంటుంది. మనం ఇక్కడ 45 days అంటే 45 days తర్వాత మళ్ళీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది. నెవర్ అని పెడితే ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వదు. పాస్వర్డ్ ఇన్యాక్టివ్, పాస్వర్డ్ ఎప్పుడు ఇన్యాక్టివ్, నెవర్. అకౌంట్ ఎక్స్పైర్స్, నెవర్ అని ఉంటుంది. ఎప్పుడు అకౌంట్ ఎక్స్పైర్ అవుతుందో మనం పర్టికులర్ డేట్ ఇస్తే ఆ డేట్కి ఎక్స్పైర్ అయిపోతుంది. మినిమం నంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ పాస్వర్డ్ చేంజ్, maximum number of days between password change, and number of days warning before the password expire. సో ఈ పాస్వర్డ్ పారామీటర్స్ చేంజ్ చేయాలి అంటే ఇవి డిఫాల్ట్ గా వచ్చిన పారామీటర్స్. ఇది చేంజ్ చేయాలి అంటే మనం చేంజ్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన నోట్స్ ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను, చదవండి. సో ఈ పాస్వర్డ్ పారామీటర్స్ ని ఎలా చేంజ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సారీ, చేస్ చంటి
ఓకే, ఎంటర్. పాస్వర్డ్ మినిమం ఏజ్ ఎంత ఉంటుంది? మినిమం ఏజ్, పాస్వర్డ్ మినిమం ఏజ్ 1 డే నేను ఇస్తాను. 1 డే మినిమం ఏజ్. పాస్వర్డ్ మాక్సిమం ఏజ్ 7 డేస్. మీరు ఎంతైనా నెంబర్ అవ్వచ్చు. ఏదో జస్ట్ నేను మార్చాలని నేను మారుస్తున్నాను. ఓకే, ఇక్కడ మినిమం ఏజ్ ఓకే 0 ఉంది. సో డిఫాల్ట్ 0. ఇక్కడ మాక్సిమం ఏజ్ డిఫాల్ట్ ఇది. సో నేను 7 ఇచ్చాను. ఓకే, ఎంటర్. లాస్ట్ పాస్వర్డ్ చేంజ్. పాస్వర్డ్ ఎప్పుడు చేంజ్ అయింది? సో మనం ఒక డేట్ ఇవ్వచ్చు. ఈ రోజు డేట్ ఇది, ఈ రోజు కదా అయింది. 2025/07 and today's date 19th. ఇది పాస్వర్డ్ లాస్ట్ చేంజ్ అయింది ఈ రోజే కదా. సో ఓకే, పాస్వర్డ్ ఎక్స్పిరేషన్ వార్నింగ్. పాస్వర్డ్ ఎక్స్పైర్ అయినప్పుడు మనం ఎన్ని రోజులు వార్నింగ్ ఇవ్వాలి? అంటే ఎన్ని రోజుల ముందు నుంచి ఎక్స్పిరేషన్ వార్నింగ్? సో 7 డేస్ ముందు నుంచి వార్నింగ్ ఇవ్వాలా, లేదా 5 డేస్ ముందు నుంచో? సో నేను 4 డేస్ అనేస్తాను. పాస్వర్డ్ ఇన్యాక్టివ్. ఓకే, -1. ఇది పాస్వర్డ్ ఇన్యాక్టివ్, నెవర్. సో నేను 1 అనేస్తాను. లేదా 1 అనేద్దాం. నెక్స్ట్, అకౌంట్ ఎక్స్పైరీ డేట్. ఎప్పుడు ఈ అకౌంట్ ఎక్స్పైర్ అవ్వాలి? జనరల్గా -1 అంటే నెవర్, -1 అంటే నెవర్. ఓకే, సో నేను ఒక డేట్ ఇస్తాను, అప్పటికి పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఎప్పుడు? 2025 08 ఓకే 29 ఇప్పటికి ఎక్స్పైర్ అయిపోవాలి పాస్వర్డ్. సారీ, అకౌంట్ ఎక్స్పైరీ డేట్. అకౌంట్ అనేది ఎక్స్పైర్ అవ్వాలి. ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వకూడదు అంటే -1. ఓ పర్టికులర్ డేట్ ఇచ్చామంటే ఆ డేట్కి ఎక్స్పైర్ అంట. ఓకే, నేను చేస్ -l చంటి అని ఇవ్వగానే ఈ యూజర్ యొక్క పాస్వర్డ్ పారామీటర్స్ ఇవి. ఇప్పుడు నేను అవన్నీ చేంజ్ చేశాను. ఇప్పుడు చూద్దాం. -l చంటి. సో పైన ఉన్న పాస్వర్డ్ పారామీటర్స్ కి, కింద ఉన్న పాస్వర్డ్ పారామీటర్స్ కి డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? డిఫరెన్స్ ఉందా? ఇలా మనం ఒక పర్టికులర్ యూజర్ కి పాస్వర్డ్ పారామీటర్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇది సెకండ్ మెథడ్. ఇక్కడ మనం ఈ మెథడ్ లో కూడా పాస్వర్డ్ అంటే మనం ఇంకో మెథడ్ లో కూడా పాస్వర్డ్ పారామీటర్స్ ని అప్డేట్ చేయొచ్చు. అది ఏంటి అంటే, సో -m ఫర్ మినిమం పాస్వర్డ్. -m అని ఇస్తే మనం అప్పర్ కేస్ m అంటే మాక్సిమం పాస్వర్డ్, -d అంటే లాస్ట్ టైం ద పాస్వర్డ్ ఈస్ చేంజ్డ్, -w అంటే పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ వార్నింగ్, -i అంటే పాస్వర్డ్ ఇన్యాక్టివ్, -e అంటే ఎక్స్పైరేషన్ డేట్. ఓకే, సో ఈ పద్ధతిలో కూడా మనం పాస్వర్డ్ పారామీటర్స్ ని చేంజ్ చేయొచ్చు. సో అది ఒకసారి చూపిస్తాను. చేస్ -l ఇది బుజ్జి అనే యూజర్ కి పాస్వర్డ్ పారామీటర్స్ ఏమన్నాయి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను అంటే ఒక పర్టికులర్
ఇప్పుడు ఇంతకుముందు మనం చేంజ్ చేసేటప్పుడు ఆ పద్ధతిలో మనం అన్నీ అప్డేట్ చేయాల్సి వచ్చింది. వన్ బై వన్. అలా కాకుండా పర్టిక్యులర్ ఫీల్డ్ మాత్రమే నేను చేంజ్ చేయాలంటే ఈ మెథడ్ వాడొచ్చు. సెకండ్ మెథడ్. ఓన్లీ నేను ఇక్కడ మాక్సిమం నంబర్ ఆఫ్ డేస్ ఇది ఉంది కదా! ఇది మార్చాలనుకుంటున్నాను. ఇది మార్చొచ్చు. లేదా ఎక్స్‌పిరేషన్ డేట్ ఉంది. ఈ ఎక్స్‌పిరేషన్ డేట్ అనేది నేను మార్చాలనుకుంటున్నాను. మార్చొచ్చు. సో, ఈ ఫీల్డ్స్‌ని యూజ్ చేసి మీరు మార్చొచ్చు. లేదా పాస్వర్డ్ యొక్క ఏజ్‌ని మార్చాలనుకోండి. మార్చొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఓకే. సో, ఆల్రెడీగా మనం పాస్వర్డ్ పారామీటర్స్ మార్చాం కాబట్టి ఈ యూజర్‌కి. ఈ యూజర్‌లో నేను కొన్ని ఫీల్డ్స్‌ని ఒక ఫీల్డ్‌ని మార్చాలి. ఏ ఫీల్డ్‌ని? ఎక్స్‌పిరేషన్ ఫీల్డ్‌ని మార్చాలి. సారీ. ఎక్స్‌పిరేషన్ అంటే ఇది అకౌంట్ ఎక్స్‌పిరేషన్ డేట్‌ని మార్చాలి. హైఫన్ ఈ ఏంటంటే అకౌంట్ ఎక్స్‌పిరేషన్ ఈ డేట్‌ని మార్చాలి. ఓకే. మార్చాలి అంటే చేస్ హైఫన్ హైఫన్ ఈ ఏముందండి ప్రెజెంట్ ఇప్పుడు డేట్ 2026 2025 ఇచ్చాను కదా! 2026 ఇస్తున్నాను. ఓకే. 01/01 2026 జాన్యురీకి ఎక్స్‌పైర్ అవ్వాలి. ఓకే. ఓకే. అకౌంట్ నేమ్. హైఫన్ ఎల్ చూసారా? 2026కి ఈ అకౌంట్ ఎక్స్‌పైర్ అవుతుంది. ఇలా మనం ఏ ఫీల్డ్ అయినా ఇప్పుడు మినిమమ్ మినిమమ్ నంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ మినిమమ్ పాస్వర్డ్ ఏజ్ మార్చాలి. అంటే హైఫన్ ఎం. చేస్ హైఫన్ ఎం ఎన్ని డేస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ ఎన్ని డేస్ ఉన్నాయి? 1 ఉంది. నేను 3 డేస్ ఇద్దాం అనుకుంటున్నా. మారిందా? ఒకసారి చూద్దాం. చేస్ హైఫన్ ఎల్ ఇంతకుముందు 1 ఉండేది. ఇప్పుడు 3 డేస్. ఇలా మనం ఒక్కొక్క అంటే పాస్వర్డ్ పారామీటర్స్ ఇవన్నీ ఒక్కొక్క పారామీటర్‌ని మనం మార్చాలంటే ఈ విధంగా మార్చొచ్చు. ఓకే. మీరు ఏ ఫీల్డ్ అయినా ఇలా మార్చండి. క్లియర్ అండి? నౌ ఇప్పుడు యూజర్ డెలీషన్. ఓకే. యూజర్‌ని డిలీట్ చేయాలి. ఓకే. యూజర్‌ని డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేస్తాం? ఇంకా ఇక్కడ పాస్వర్డ్ పారామీటర్స్‌లో కాకుండా ఒక్క నిమిషం. ఓకే. సో, యూజర్‌ని డిలీట్ చేయాలి. యూజర్‌ని డిలీట్ చేయాలంటే మనం ఎలా డిలీట్ చేయాలి? ఓకే. ఇక్కడ నేను క్రియేట్ చేసిన యూజర్ చంటి, బుజ్జి, అనంత్ కదా! సో, ఈ యూజర్‌ని డిలీట్ చేయాలి. యూజర్‌ని డిలీట్ చేయాలంటే యూజర్ డెల్ అనే కమాండ్ యూజ్ చేసి డిలీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. 2 విధాలుగా మనం డిలీట్ చేయొచ్చు. 2 విధాలుగా డిలీట్ చేయొచ్చు. సో, యూజర్ డెల్ అనిచ్చి, చంటి అనిచ్చాననుకోండి. యూజర్ డిలీట్ అవుతుంది. బట్ ఆ యూజర్‌తో పాటు క్రియేట్ అయిన హోమ్ డైరెక్టరీ మాత్రం డిలీట్ అవ్వదు. అంటే ఏంటి? ఇదిగోండి.
ఇది హోమ్ డైరెక్టరీ. చంటి అనేది ఈ యూజర్కి హోమ్ డైరెక్టరీ, అవునా? చంటి అనే యూజర్. సో యూజర్ డిలీట్ అవుతుంది, బట్ ఈ డైరెక్టరీ డిలీట్ కాదు. యూజర్ డెల్ చంటి, నేను యూజర్ డెల్ అంటాను. సో యూజర్ డిలీట్ అవ్వట్లేదు, ఎందుకంటే యూజర్ ఈజ్ కరెంట్లీ యూజ్డ్ బై ద ప్రాసెస్, అంటే లాగిన్ అయి ఉంది. ఇదిగోండి, లాగిన్ అయి ఉంది. సో లాగ్ ఆఫ్, సారీ, ఎగ్జిట్, క్విట్, చాలా ఉన్నాయి కమాండ్. ఎగ్జిట్ అనే, ఎగ్జిట్ సెషన్. ఓకే, లాగ్ ఆఫ్ అనేది ఎంఎస్ డాస్ కమాండ్. సో ఎగ్జిట్ అయింది కదా, సో అందుకనే యూజర్ డిలీట్ అవ్వట్లేదు, ఆల్రెడీ యూజర్ లాగిన్ లో ఉంది కాబట్టి, రన్నింగ్ లో ఉంది కాబట్టి. సో నేను ఏం చేస్తానంటే ఇంకొక యూజర్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ యూజర్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. యూజర్ డెల్ డిలీట్ అయిపోయింది. యూజర్ అయితే డిలీట్ అయింది, కానీ ఈ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ ఇది ఉంది కదా, ఇది డిలీట్ కాదు. మీరు కావాలంటే చెక్ చేద్దాం. ట్రీ హోమ్, యూజర్ ఈ డైరెక్టరీ క్రియేట్ అవ్వలేదు, సారీ, డైరెక్టరీ డిలీట్ అవ్వలేదు. అలా కాకుండా నాకు యూజర్తో పాటు డైరెక్టరీ కూడా డిలీట్ అయిపోవాలి, అంటే ఇంకేం ఉండకూడదు, ఆ యూజర్ సంబంధించిన డేటా ఏమీ ఉండకూడదు. అంటే అప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా డిలీట్ చేయాలి యూజర్ని అంటే, యూజర్ డెల్, ఇప్పుడు నేను ఏఆర్ఎన్ అనే యూజర్ని, అనంత్ అనే యూజర్ని డిలీట్ చేస్తాను. ఓకే, హైఫన్ చంటిని డిలీట్ చేద్దాం. ఇప్పుడు డిలీట్ అవుతుందో లేదో చూద్దాం. హైఫన్ ఆర్ రికర్సివ్ గా మనకి డిలీట్ చేస్తుంది. డైరెక్టరీ కూడా ఈ డైరెక్టరీతో పాటు యూజర్ని కూడా డిలీట్ చేస్తుంది. యూజర్తో పాటు డైరెక్టరీని కూడా డిలీట్ చేస్తుంది. చంటి డిలీట్ అయిపోయింది. యూజర్ డెల్ హైఫన్ ఆర్ చంటి అని డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఈ డైరెక్టరీ ఉందా లేదో చూద్దాం. ట్రీ హోమ్, చూసారా, చంటి అనే డైరెక్టరీ లేదు. బుజ్జి అనే యూజర్ డిలీట్ అయింది, బట్ ఆ హోమ్ డైరెక్టరీ డిలీట్ అవ్వలేదు. చంటి అనే యూజర్ డిలీట్ అవుతూ హోమ్ డైరెక్టరీని కూడా డిలీట్ చేస్తాం హైఫన్ ఆర్ వాడితే. హైఫన్ ఆర్ వాడితే మనం హోమ్ డైరెక్టరీని కూడా డిలీట్ చేయొచ్చు. ఓకే ఓకే, I think that's all for today. Any questions? సో ఈ థియరీ అంతా చదవండి, చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో మీకు హెల్ప్ అవుతుంది నోట్స్ అంతా. ఎనీ క్వశ్చన్స్ అండి? చెప్పండి రాజు. ఇప్పుడు పాస్వర్డ్ ఎక్స్పైర్ వార్నింగ్ అని చెప్పేసి ఎప్పుడు వస్తుంది, అంటే పట్టి లాగిన్ అయ్యే టైంలో వస్తుందా లేకపోతే? వార్నింగ్ అనేది లాగిన్ అయిన టైంలోనే వస్తుంది మీకు. సెట్ చేస్తే ఈ పాస్వర్డ్ పారామీటర్స్ మీరు సెట్ చేస్తే, లేకపోతే రాదు. నెవర్ లోనే ఉంటుంది కదా, అవును, బై డిఫాల్ట్ నెవర్ లో ఉంటుంది. హైఫన్ ఎల్ ఏఆర్ఎన్ అనే యూజర్, ఏఆర్ అనే యూజర్ కి, అంటే మీరు పాస్వర్డ్ చేస్ హైఫన్ ఎల్ ఏఆర్ అని లేదు కదా, ఇప్పుడు ఏంటి అనంత, బై డిఫాల్ట్ నెవర్ లోనే ఉంటాయి కదా ఇవి, అందుకనే మీకు ప్రాంప్ట్ రాదు. మీరు ఈ పాస్వర్డ్ పారామీటర్స్ చేంజ్ చేస్తే అప్పుడు మీకు ప్రాంప్ట్ చేస్తుంది లాగిన్ అయ్యేటప్పుడు. మీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, మీద మీ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది అనేది వార్నింగ్స్ ఇస్తుంది. ఓకే, యా, ఎనీ క్వశ్చన్స్?
Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you at 3 o'clock today. నేను మీకు వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈరోజు శనివారం కదా, ఎన్ని గంటలకు ఉంటుంది? మ్యాక్సిమం 3 o'clockకే ఉంటుంది క్లాసు. 3 o'clock ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ వీకెండ్ నుంచి ఈ సండే సాటర్డే మనకి రెండు క్లాసులు ఉంటాయి, నెక్స్ట్ సాటర్డే సండే కూడా. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.